గురుగారు, కూచిపూడి నాట్య సంప్రదాయానికి సిద్ధేంద్ర యోగి మూల పురుషుడిగా చెప్తూ ఉంటారు. ఆయనే ఈ కూచిపూడి నాట్యానికి చేసినటువంటి సేవ ఏమిటి? 16వ శతాబ్దంలో కూచిపూడి నాట్యానికి మూల పురుషుడైనటువంటి సిద్ధేంద్ర యోగి భామాకలాపం అనేటువంటి అద్భుతమైన నాట్యాన్ని ఆవిష్కరింపజేశాడు. ఆయన అనాథగా తిరుగుతున్న సమయంలో ఒక బ్రాహ్మణుడు ఆయనకు ఆశ్రయం ఇచ్చి తన కూతురునిచ్చి వివాహం చేశాడు. కానీ నిరంతరము ఆయనకు కృష్ణుడి మీదనే ప్రేమ భక్తి ఉండేవి. కృష్ణానది ఉత్తర తీరాన ఉన్నటువంటి శ్రీకాకుళంలోని అనంత తీర్థుల వారి దగ్గరికి వెళ్ళి ఆ మఠంలో కృష్ణుడిని తలుచుకుంటూ ఆయనను స్మరిస్తూ కాలం గడుపుతూ ఉండేవాడు. సిద్ధప్ప అని పిలిచేవారు ఆయన. ఈయన భక్తి చూసి అనంత తీర్థుల వారు ఈయనను ఉడిపి పంపించారు. ఉడిపిలో ఉన్నటువంటి కృష్ణుణ్ణి చూసి మురిసిపోయాడు. అక్కడ ఉన్న పెద్దల శుశ్రూష చేస్తూ వేదాన్ని, వేదాంగాలను, శాస్త్ర పాండిత్యాన్ని సంపాదించి సిద్ధశాస్త్రిగా మారాడు. అద్భుతమైన నాట్యకౌశలం ఆయనకు జన్మతః సిద్ధించింది. సుకుమారమైన శరీరము, పొందిక అయినటువంటి అవయవ సౌష్ఠవం. ఆయన నర్తిస్తూ ఉంటే అందరూ పరవశించి చూస్తూ ఉండేవాడు. ఇలా ఉడిపిలో కృష్ణుణ్ణి అర్చిస్తున్నటువంటి సిద్ధశాస్త్రికి ఇల్లు గుర్తుకొచ్చింది. ఊరికి వద్దామని చూస్తున్న సమయంలో, కృష్ణానదిలో వస్తున్న సమయంలో వరద వచ్చి ఆయన ప్రాణాంతకమైన స్థితికి చేరుకున్నాడు. ఆ కృష్ణుడే కాపాడాలి, నేను ఈ జన్మను వదిలేసి సన్యాసాన్ని స్వీకరిస్తున్నానని సంకల్పం చేసుకున్నాడు. ఎలా అయితే ఆదిశంకరులు మొసలి పట్టుకోగానే సన్యాసం స్వీకరిస్తున్నాను, ఆపద్ధర్మ సన్యాసాన్ని స్వీకరిస్తున్నాను అని భావించగానే మొసలి వదిలేసిందో, అలానే ఈ సిద్ధశాస్త్రి కూడా ఎప్పుడైతే నేను సన్యాసాన్ని తీసుకుంటున్నానని భావన చేశాడో అప్పుడు కృష్ణుడు రక్షించి ఆయనను ఒడ్డుకు చేర్చాడు. ఇంటికి వెళ్ళిన తరువాత ఈయన సన్యాసం స్వీకరించాడు కనుక భార్య ఇతనిని సన్యాసిగానే భావించింది. ఈయన కూడా భార్య అనుమతితో శాస్త్రీయమైన సన్యాసాశ్రమంలోకి ప్రవేశించి భామాకలాపం అనేటువంటి అద్భుతమైన నృత్యాన్ని ఆవిష్కరింపజేశాడు. ఈ భామాకలాపము, కలాపము అంటే కలత, తన గోడు చెప్పుకోవటము, కలహము అని అర్థం. భామ అంటే సత్యభామ, భామనే సత్యభామనే అన్నటువంటి ఆ అద్భుతమైన గీతాన్ని మనం చాలాసార్లు విన్నాం. ఇది ఆ సిద్ధేంద్ర యోగి మనకు అందించినది. సన్యాసం తీసుకొని సిద్ధేంద్ర యోగిగా మారినటువంటి ఆ నాట్యాచార్యుడు ఆ భామా కలాపాన్ని నృత్యం రూపంలో ప్రదర్శించడానికి 3 పాత్రలు కావాలి: కృష్ణుడు, సత్యభామ, మాధవి. మరి ఆ పాత్రల కోసం అన్వేషిస్తూ కొంతమందిని దానికి అనుకూలంగా ఉన్నారని భావించి శిక్షణ ఇద్దామనుకున్నాడు. ఆ రోజులలో నాట్యం చేసేవారిని సామాజికంగా దూరంగా ఉంచేవారు. అందుకని శృంగేరి పీఠాధిపతుల దగ్గరికి వెళ్ళి తన భామాకలాపంలో ఉన్న కృష్ణ తత్వాన్ని గురించి వివరించి దీనికి ఆమోదం పొంది ఎవరినైతే పాత్రలుగా తాను స్వీకరించుదామనుకున్నాడో వాళ్ళందరి తల్లిదండ్రుల దగ్గర అనుమతి తీసుకొని ఒక నియమం పెట్టాడు. ఇప్పటి నుంచి కూచిపూడిలో ఏ మగపిల్లవాడు జన్మించినా వాళ్ళు తప్పకుండా సిద్ధేంద్రయోగి పేరు తెలుసుకొని ముక్కు కుట్టిన తరువాత కృష్ణుడి దగ్గరికి వచ్చి భామాకలాపాన్ని నృత్యం రూపంలో ప్రదర్శించిన తరువాత మాత్రమే ఇంకొక ఉద్యోగంలోకి వెళ్ళాలి. చాలా కాలం ఈ సాంప్రదాయం కొనసాగింది. భామాకలాపం అనేది అంతర్జాతీయ కీర్తి ప్రతిష్టలను పొందింది. అలనాడు ఆ సిద్ధేంద్రయోగి చేసినటువంటి అకుంఠిత కృషి, దీక్షతో ఆయన అనేక మందికి నేర్పినటువంటి ఈ నృత్యమే ఈనాడు మన అందరినీ అలరిస్తున్నటువంటి అద్భుతమైన కళారూపం. కనుక ఎప్పుడు మనం నాట్యం చూసినా ఆయనను తప్పకుండా జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన అందించినటువంటి ఈ అద్భుతమైన నృత్యాన్ని చూసి ఆనందిస్తూ పరమాత్మను కీర్తించే ప్రయత్నం చేయాలి.